కాల హక్కుల కోసం నేనేదో ఉపేక్షిస్తున్నాను, ముస్లింల హక్కుల కోసమే పోరాడుతున్నాను అని చెప్పడం చాలా బాధ కలుగుతుంది. కానీ ఈరోజు ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక మాట, అదే పార్లమెంట్లో ఇంకో మాట, ఈ రెండు నాలుకల ధోరణిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాదు, ఈ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా పార్టీ వాదాన్ని గట్టిగా వినిపించడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. అలాగే వక్ఫ్ భూములను సంబంధించిన కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని, కానీ నిజానికి వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ను బలహీనపరచలాగా కేంద్రం ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని బట్టి ముస్లిం సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని పార్లమెంటు జాయింట్ కమిటీకి స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ దిశలోనే పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ వాదాన్ని గట్టిగా వినిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆ పార్టీ తీరు చూస్తే ఘోరంగా ఉంది. వారు ఈ బిల్లు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. నిజానికి టీడీపీ మద్దతు మీదే కేంద్రం ఆధారపడి ఉంది. అందుకే టీడీపీ పార్లమెంట్లో ఆ బిల్లుని వ్యతిరేకించి ఉంటే ఆ విషయం జేపీసీ వరకు వచ్చేది కాదు. ఇక్కడ మీరందరూ గ్రహించాల్సి ఉంది. జేపీసీ దాకా వచ్చిందంటే తెలుగుదేశం పార్లమెంట్లో అక్కడ మద్దతు తెలుపుతూ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకేమీ తెలియదు అని రెండు నాలుకల ధోరణి వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బిల్లుకు మద్దతుగా అక్కడ మద్దతు ఇస్తూ ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు. నిన్న ఇఫ్తార్ విందులో కూడా తాను వక్ఫ్లను పరిరక్షిస్తాను, వక్ఫ్లను కాపాడుతానని చెప్పేసి నిన్న ఇఫ్తార్ విందులో చెప్పడం జరిగింది. ఏ విధంగా వక్ఫ్లను కాపాడుతానని చెప్తున్నారు ఆయన? ఒక పక్కన పార్లమెంట్లో నేను బిల్లుకి మద్దతు పలుకుతాను అని చెప్పడం, ఇక్కడ రాష్ట్రంలో వచ్చి నేను మీకు వక్ఫ్లను కాపాడుతాను, ముస్లిం మైనార్టీలకి నేను అండగా ఉంటాను అని చెప్పడం, అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుద్ది. అలాగే ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కల్పించడమే కాకుండా వారి పిల్లలకి పూర్తి ఫీజు రిమెంబర్షన్ అమలు చేయడం జరిగింది. పార్టీ పదవుల్లో కాకుండా రాజకీయ సాధకారితతో కూడా ముస్లింలకు తగిన ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో 4 మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించడమే కాకుండా
4 ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే ఒక మైనార్టీ అంజద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 58 నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు వివిధ పథకాల కింద నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొత్తం దాదాపు 13,613 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరోవైపు నాన్ డిబిట్ పథకాలంటే ఇళ్ల స్థలాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ వంటివి లెక్కేస్తే మరో 10,800 కోట్లు, అంటే ఆ 58 నెలల కాలంలో మైనార్టీలకు మొత్తం 24,413 కోట్లు ఇవ్వడం జరిగింది. అలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24,000 కోట్ల పైచీలుక మైనార్టీలకి సంక్షేమం కోసం ఖర్చు పెడితే, అంతకుముందు 5 ఏళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అందుకోసం చేసిన ఖర్చు కేవలం 2,665 కోట్లు మాత్రమే. ఇక్కడ గ్రహించాల్సి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24,000 కోట్ల రూపాయలు పైచీలకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,665 కోట్ల రూపాయలే ఖర్చు చేయడం జరిగింది. ఇంకా షాదీ తోఫా, ముస్లిం పిల్లలు కూడా బాగా చదివేలా వారి ప్రోత్సహించడమే కాదు, వారి కోసం షాదీ తోఫా పథకంలో 10వ తరగతి పాస్ కావాలని నిబంధన పెట్టడం జరిగింది. దీంతో వారు ఖచ్చితంగా 10వ తరగతి చదివించే దిశగా వారి తల్లిదండ్రులు అడుగులు వేశారు. అలాగే ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మరో మేలు, ఉర్దూ 2వ భాషగా ప్రకటించడం, అది ముస్లిం మైనార్టీల్లో గొప్ప ఆనందాన్ని కలిగించింది. అదే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కాంపోనెంట్ చట్టం సబ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. గతంలో హజ్కి వెళ్లాలంటే హజ్ యాత్రికులకు హైదరాబాద్ నుంచి వెళ్లేవాళ్ళు, అందుకే విజయవాడ నుంచి నేరుగా వెళ్లే పరిస్థితి రావాలి. ఇది కొత్త రాష్ట్రం, ఇక్కడే విజయవాడ నుంచి తీసుకుని పోవాలని ప్రతి ముస్లిం సోదరుడికి అండగా నిలబడాలని అడుగులు వేయడం జరిగింది. ఆ దిశలోనే విజయవాడ నుంచి ఎంబార్స్మెంట్ పాయింట్ను ఏర్పాటు చేసి హజ్ యాత్రికులకు హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి మెరుగైన సేవలతో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పంపించాలని చెప్పేసి ఎంతో కృషి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంబార్స్మెంట్ పాయింట్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లే పెద్దలు, హజ్ యాత్రకు వెళ్లే హాజీలందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ ఒక ఎంబార్స్మెంట్ పాయింట్ ఏర్పాటు చేస్తే, అలాగే విమానం టికెట్ 80,000 ఎక్కువ కావడంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించింది. మరి అందుకోసం అదనంగా 14 కోట్లు ఖర్చు చేశారు. ఏదైతే హజ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, మంచి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఎంబార్స్మెంట్ పాయింట్ని ఇక్కడి నుంచే విజయవాడ గన్నవరం నుంచే వెళ్లే తీరుగా ఏర్పాటు చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ముస్లిం మైనార్టీలకి ఒక మంచి మనసుతో ఒక హజ్ యాత్రకు వెళ్లే హాజీలకి నా వంతు కూడా నేను మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే, అదే ఎంబార్స్మెంట్ పాయింట్ని టీడీపీ ప్రభుత్వం ఆ పాయింట్ని రద్దు చేసేశారు. రాయితీలు లేవు, ఎటువంటి హామీలు లేవు. ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళకి మేలు చేసిన పాపాన పోలేదు. అలాగే ముస్లిం మైనార్టీలకి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో గత ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000 గౌరవేతనం ఇవ్వడం జరిగింది. మరి
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ పిల్లలకి ఉన్నత స్థానాల్లో ఉండాలని, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, మంచి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఎంబార్షిప్ పాయింట్ని ఇక్కడి నుంచే విజయవాడ గన్నవరం నుంచే వెళ్లే తీరుగా ఏర్పాటు చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ముస్లిం మైనారిటీలకి ఒక మంచి మనసుతో ఒక హజ్ యాత్రకు వెళ్లే హాజీలకి నా వంతు కూడా నేను మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే అదే ఎంబాసిడర్ పాయింట్ని టీడీపీ ప్రభుత్వం ఆ పాయింట్ని రద్దు చేసేశారు. రాయితీలు లేవు, ఎటువంటి హామీలు లేవు. ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళకి మేలు చేసిన పాపాన పోలేదు. అలాగే ముస్లిం మైనార్టీలకి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో గత ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000 గౌరవేతనం ఇవ్వడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ పిల్లలకి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఫీజు రిమెంబర్షన్ ద్వారా 4% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ ద్వారా ముస్లిం మైనారిటీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగిన ఘనత అది గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి చెల్లుతుంది. అదే రీతిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేయాలి. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలి, ముస్లిం మైనారిటీలు చట్టసభల్లో రావాలి, వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఎదగాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఎంతో రాయితీలు ఇచ్చి ముస్లిం మైనారిటీలకి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అలాగే డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, ఒక శాసన మండలి వైస్ చైర్మన్గా ఒక సోదరిని ఇస్తే ఈరోజు ముస్లిం మైనారిటీలకి ఇన్ని మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇన్ని పథకాలు ఇచ్చిన సంక్షేమ రథసారథి ముస్లిం మైనారిటీలకి నేను ఉన్నానని భరోసా కల్పించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముస్లింస్ అందరూ చాలా గౌరవంగా చెప్పుకుంటాం. అలాగే ఈరోజు ముస్లింలకి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారులు వచ్చిన చంద్రబాబుకి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ముస్లింస్ ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ ముస్లింస్ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పార్లమెంటులో ఏమో వాళ్ళకి మద్దతు ఇస్తూ ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసి నేను మీ అవకాశాలను కాపాడుతానని చెప్పేసి అబద్ధాలు చెప్తున్న చంద్రబాబుకి బుద్ధి చెప్పాల్సిన సమయం మీ అందరి దగ్గర మీరే ముస్లిం సమాజం మొత్తం బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ముస్లింలకి మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకోండి.